ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి వైకుంఠపురం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తా ఉన్నారు. గురువారం సాయంత్రం మకర సంక్రాంతి సందర్భంగా కూడా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తెప్పోత్సవంలో కూడా విహరిస్తా ఉన్నారు. తెనాలి వైకుంఠపురం దేవస్థానం నుంచి ఈ స్వామివారి ఉత్సవమూర్తులను కూడా డిఎస్పీ జనార్దన్ రావు, అట్లాగే ఆలయ సహాయ కమిషనర్ అనుపమ వీరందరూ కూడా స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి ముత్తంశెట్టిపల్లెం వంతెన వద్ద పడమర కాలువలో స్వామివారికి తెప్పోత్సవం దగ్గరకు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి హంసవాహనంపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూర్చుని పడమర కాలువలో విహరిస్తా ఉన్న పరిస్థితి ఉంది. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెప్పోత్సవంలో భాగంగా కూడా స్వామివారిని విశేషంగా అలంకరించారు. అట్లాగే ఒకవైపు స్వామివారికి ఎదురుగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల భరతనాట్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5:30 గంటల నుంచి కూడా ముత్తంశెట్టిపాలెం వంతెన దగ్గర నుంచి తెప్పోత్సవం ఎంతో వేడుకగా అయితే ప్రారంభమైంది. దారికి ఇరువైపులా కూడా 4 లైన్ల ప్రధాన రహదారిపై స్వామివారి అటు పడమర కాలువలో విహరిస్తూ ఉండగా ఇక్కడ కాలువ వెంబటే 4 లైన్ల ప్రధాన రహదారి పక్కనే జనమందరూ కూడా బారులు తీరి స్వామివారిని అయితే ఎంతో కన్నుల పండుగగా కూడా తిలకిస్తా ఉన్న పరిస్థితి ఉంది. పండుగ వాతావరణంలో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ రోజు స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించడం దేవస్థానం ద్వారా కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా తెప్పోత్సవం సందర్భంగా పోలీస్ అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీస్ శాఖ డిఎస్పీ జనార్దన్ రావు, అట్లాగే 3 టౌన్ సిఐ సాంబశివరావు, అట్లాగే రూరల్ సిఐ నాయిబ్ రసూల్, ఎస్ఐలు వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. దారికి ఇరువైపులా భక్తులందరూ కూడా బారులు తీరి స్వామివారిపై, అమ్మవార్లపై కూడా పొలవర్షం కురిపిస్తూ తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా కూడా వీక్షిస్తున్న పరిస్థితి. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ఎంతో వైభవంగా పడమర కాలంలో శ్రీవారి తెప్పోత్సవం అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి.
ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సంక్రాంతి ముందు రోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణంతో శ్రీరంగనాథుని అవతారంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఆ తర్వాత రోజు స్వామివారి తెప్పోత్సవంలో ఉభయ దేవీరులతో ఊరేగింపులో ఉన్నారు కాబట్టి భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగుతారు. ఈ తెప్పోత్సవం ఏర్పాటులో ఈరోజు స్వామివారి అత్యంత వైభవంగా ఊరేగించనున్నాం. దానికి గాను భరతనాట్యం ప్రోగ్రాము వేరే మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా తెప్పోత్సవంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశయ్య. ఈ తెనాలి 1 టౌన్ పరిధిలో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ధనుర్మాస సందర్భంగా నిన్న గోదాదేవి కళ్యాణం జరిగింది. ఈరోజు ఈ తెప్పోత్సవం అనేది ఈ కెనాల్లో జరుగుతూ ఉంది. దీని నిమిత్తం అంతా సఫిషియెంట్గా ప్రాపర్గా జరగాలని భగవాన్ నేర్చుకుంటూ మంచి బందోబస్తు చేయడం జరుగుతూ ఉంది. తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి విశేషంగా హంసవాహనంపై దేవాలయంకి పడమర వైపు ఉన్నటువంటి పడవల కాలువలో దేవాలయం దగ్గర నుండి విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, విశేష పూజలతో స్వామివారు అందరికీ భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి ఇరిగేషన్ శాఖ వారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారు, అలాగే ప్రత్యేకించి డిఎస్పీ గారు చాలా సహకరించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారి ప్రత్యేక పర్యవేక్షణలో అలాగే భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఈ రోజుతో స్వామివారికి ధనుర్మాసం అయిన తదుపరి చేసే తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ రోజున బయలుదేరి స్వామివారి విఎస్ఆర్ కాలేజీ దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళా దేవాలయంకి చేరడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులంతా కూడా స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదమును స్వీకరించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.